హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి కుటుంబ సంక్షేమ శాఖకి సంబంధించి ప్రభుత్వ సంస్థలో ట్రైనింగ్ ఇచ్చి మీకు డిప్యూటీ మేనేజర్ ఆఫీసర్ హోదా జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా ఒక బంపర్ నోటిఫికేషన్ వచ్చింది. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 90,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఆన్లైన్ విధానంలోనే ఒక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. సో ఇప్పుడు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ HLL లైఫ్ కేర్ లిమిటెడ్కి సంబంధించిన సంస్థ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ సంస్థ స్టార్ట్ చేసి 60 ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది. చిన్న సంస్థ కాదు, చాలా పెద్ద ఆర్గనైజేషన్. అండ్ ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అనేది పొందే అవకాశం అనేది ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ మార్చ్ 10th వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేయాలి ఒక ప్రాసెస్ కూడా మీకు బేసిక్ స్టెప్స్ని అయితే చూపిస్తాను. కాబట్టి మీరు వీడియోని ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పోస్టులు ఏంటి అంటే, మిమ్మల్ని ఫస్ట్ మేనేజ్మెంట్ ట్రైనీగా తీసుకుంటారు. దాని తర్వాత మీకు డిప్యూటీ మేనేజర్ హోదాలో పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే ఎంత శాలరీ వస్తుంది ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ మీరు నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీకు 1 ఇయర్ పాటు కూడా దాదాపుగా మేనేజ్మెంట్ ట్రైనింగ్ కింద జాబ్ ఇస్తారు. అప్పుడు మీకు 40,000 వరకు ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత డిప్యూటీ మేనేజర్ E1 గ్రేడ్ హోదాలో మీకు బేసిక్ పేనే 40,000 ఉంటుంది. దాంతోపాటు ఇంకా మీకు DA ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ అన్నీ కూడా ఉంటాయి. సో అప్పుడు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్లోనే 90,000కి పైగా మీరు సాలరీ అనేది తీసుకోవచ్చు. అండ్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఫస్ట్ మీకు CBT ఎగ్జామ్ అనేది ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, దాని తర్వాత మీకు ఒక చిన్న సైకోమెట్రిక్కి సంబంధించినటువంటి టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు ఫైనల్ ఇంటర్వ్యూస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసేసి ఒక వీకెన్సీస్కి అయితే సెలక్షన్ అనేది చేస్తారు. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు చూడండి. సో మనకి CBT ఎగ్జామ్ వచ్చేసి 90 మినిట్స్ అయితే ఉంటుంది. 1 అవర్ 30 మినిట్స్ 100 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఏ టాపిక్స్ నుంచి అడుగుతారంటే ఇక్కడ చూడండి. సో మనకి పార్ట్ 1లో వచ్చేసి జనరల్ ఆర్థమెటిక్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, లాజికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ యాప్టిట్యూడ్ ఈ యొక్క టాపిక్స్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు. 50 మార్క్స్, 30 మినిట్స్ సెక్షనల్ టైం ఉంటుంది. పార్ట్ 2 వచ్చేసి డొమైన్ ఆర్ డిసిప్లిన్ నాలెడ్జ్, అంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి సబ్జెక్ట్ డిసిప్లిన్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారనమాట. 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 60 మినిట్స్ టైం. టోటల్గా మీకు 100 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ నెగటివ్ విధానానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు మల్టీ స్టేజ్ ఇంటర్వ్యూ అసెస్మెంట్ అనేది ఉంటుంది. ఇందులో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మీకు ప్రిలిమినరీ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ప్రిలిమినరీ ఇంటర్వ్యూ అయితే మీరు క్వాలిఫై అయిపోతే దాని తర్వాత సైకోమెట్రిక్ అనాలిసిస్ అనేది ఉంటుంది. అంటే మీ యొక్క బిహేవియరల్ అట్రిబ్యూట్స్, పర్సనాలిటీ ఓరియంటేషన్, మేనేజరల్ పొటెన్షియల్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేస్తారనమాట. దాని తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ జాబ్స్కి అయితే మీకు సెలక్షన్ అనేది చేస్తున్నారు. సో మనకి చాలా సింపుల్గానే ఉంటుంది. ఫస్ట్ ఒక ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తే సరిపోతుంది. మిగతావన్నీ కూడా మీరు ఈజీగానే క్లియర్ అయితే చేసేసేయచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ February 1, 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి 27 ఇయర్స్ వరకు జనరల్ అభ్యర్థులు, ఓబీసీ వాళ్ళు 30 ఇయర్స్ వరకు, SC/ST వాళ్ళు 32 ఇయర్స్ వరకు, PWD వాళ్ళు 37 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తారు. సో మనకి టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 40 వేకెన్సీస్ ఏమీ తక్కువ కాదు. సో ఎందుకంటే మనకి చాలా రేర్ నోటిఫికేషన్ అనమాట ఈ సంస్థ నుంచి. అండ్ అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీస్ కేటాయించారు. ప్రతి కేటగిరీకి వేకెన్సీ అనేది ఉంది.
జనరల్లో ఉన్నాయి అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడి ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీ ఉంది కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాల్ని మనకి ఏదైతే మేనేజ్మెంట్ ట్రైనింగ్ పొజిషన్స్ ఉన్నాయో ఇక మేనేజ్మెంట్ ట్రైనింగ్ పొజిషన్స్కి సంబంధించి మనకి వివిధ డిసిప్లిన్ల వారికి ఇక్కడ వేకెన్సీస్ని అయితే కేటాయించడం అనేది జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. చాలా రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఇంజనీరింగ్ డిసిప్లిన్లో వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి 17 ఉన్నాయి. ఈ యొక్క డిసిప్లిన్కి క్వాలిఫికేషన్ ఏముండాలంటే బీఆర్ బీటెక్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఏ విభాగంలో ఉండాలి అంటే కెమికల్ కానీ, మెకానికల్, మెకాట్రానిక్స్, బయోమెడికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, సివిల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ మినిమం మీరు 65% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ మనకి ఫార్మా డిసిప్లిన్లో కూడా 6 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి మీరు మినిమం 65% ఆఫ్ మార్క్స్తో బీ ఫార్మసీ అనేది ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మార్కెటింగ్ డిసిప్లిన్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి ఫుల్ టైం ఎంబీఏ మార్కెటింగ్లో చేసిన వాళ్ళు, లేదంటే ఎంబీఏ డిజిటల్ మార్కెటింగ్, లేదా 2 years పీజీడీబీఏ మార్కెటింగ్, లేదంటే ఎంఐబి, ఎంపీఐబి విత్ మినిమం 65% ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే హెచ్ఆర్ విభాగంలో వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా ఫుల్ టైం ఎంబీఏ హెచ్ఆర్ లేదా ఎంఎస్డబ్ల్యూ పిఎంఆర్ఐఆర్ లేదా 2 years పీజీడీబీఎం ఈక్వాలెంట్ టు ఎంబీఏ ఆర్ ఎంఏ పిఎంఐఐఆర్కి సంబంధించి కానీ ఎంహెచ్ఆర్ఎంకి సంబంధించి కానీ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. మినిమం 65% ఆఫ్ మార్క్స్తో ఆ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే సోషల్ వర్క్కి సంబంధించినటువంటి విభాగాల్లో కూడా వేకెన్సీ ఉంది. సో దీనికి వచ్చేసి ఎంఎస్డబ్ల్యూ ఎవరైతే చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ డేటా అనలిటిక్స్కి సంబంధించి బీఆర్ బీటెక్ లేదా బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ విత్ ఫుల్ టైం ఎంబీఏ డేటా అనలిటిక్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హాస్పిటాలిటీ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా వేకెన్సీ ఉంది. దీనికి వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ అనేది సైన్స్ విభాగంలో చేసిండి ఫుల్ టైం ఎంబీఏ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్కి సంబంధించి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి వివిధ విభాగాల వారిగా ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు మినిమం 60% మార్కులతో పాస్ అయిన ఎలిజిబుల్. మిగతా వాళ్ళకి మాత్రం 65% మార్కులు అనేవి వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. చాలా మంచి ఆర్గనైజేషన్ ఈ యొక్క హెచ్ఎల్ఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి సంస్థలు అయితే ఉన్నాయి. అండ్ మన సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంది కాబట్టి సో ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు మనము అప్లై ప్రాసెస్ అనేది చూద్దాము, ఎలా అప్లై చేయాలనేది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1000 రూపీస్ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళు ఎటువంటి ఫీజు లేకుండా మీరు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. గాయస్ మీరు అక్కడ అప్లై ఆన్లైన్ పేజ్ సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్, లాగిన్ అండ్ ఫర్గాట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఎల్లో కలర్ రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసేసి మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే చేసేయాలి. చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేసి సో మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ పేజ్కి వచ్చేసారు ఇక్కడ మీరు నెక్స్ట్ లాగిన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అయ్యి అప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఒక నోటిఫికేషన్. వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి పర్మనెంట్ జాబ్స్ అనమాట. వాళ్ళు మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ అయితే చేస్తున్నారు. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.